ప్రియులారా, గత వీడియోలో మనము లోక సంబంధమైన కార్యాలు అంటే లోకంలోని హక్కుల కోసం పోరాడటము, లోకపరంగా ఏంటంటే రాజకీయ పార్టీల్లో చేరటం, పార్టీలు పెట్టడం ఇటువంటివి మనకు తగదు క్రైస్తవులంగా అని చూసుకున్నాం కదా. వాటిని బలపరుస్తూ నేను మరికొన్ని విషయాలు మీకు చెప్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయములో 18, 19 వచనాల్లో ఇలాగ ఉంటుంది. లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహితును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది అని యేసుప్రభువు తన శిష్యులతో చెప్పడం చూసాం. అంటే క్రైస్తవులైన వారు లోక సంబంధులు కారని ఇక్కడ స్పష్టంగా చెప్పబడి ఉన్నది. మనం లోక సంబంధం కాకపోతే అప్పుడు మనం ఏం చెయ్యాలి అని చూస్తే కనుక కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఉంటుంది. ఏంటంటే, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు అని. ఆయన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి, ఎనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అని చెప్పి, ఈ వచనాల ప్రకారం మన దృష్టి, గమనం, మన ఆలోచన, తలంపులు అన్నీ కూడా భూ సంబంధమైనవిగా, లోక సంబంధమైనవిగా ఉండకూడదని చాలా స్పష్టంగా వాక్యం తెలియజేసింది. మనం ఆత్మ సంబంధంగా జీవించాలి, పర సంబంధంగా ఎప్పుడు పైన విషయాల గురించి ఆలోచించాలి. అలా చేసిన వాళ్ళే నిజమైన క్రైస్తవులు. అలా కాకుండా ఈ భూ సంబంధంగా హక్కుల కోసం పోరాడటము, భూ సంబంధమైన పార్టీలు పెట్టడం, ఇవన్నీ కూడా దేవునికి విరుద్ధమైన కార్యాలు. లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరని కూడా ఉన్నది కదా. కాబట్టి ఈ విషయాలన్నీ గమనించుకొని మీరు అటువంటి కార్యకలాపాల్లో పాల్గొనకూడదని చెప్పి, అలాంటి వారికి సపోర్ట్ కూడా చేయకూడదని చెప్పి, అలా చేస్తే వారి పాపాల్లో మీరు పాలువారు అవుతారని, మీకు శిక్షాన్ని ఇచ్చే నరకాగ్ని అని గుర్తించుకొని మీరు అటువంటి కార్యంలో పాలు పంచుకోకుండా అటువంటి వారికి సపోర్ట్ చేయకుండా ఉండాలని ప్రభువు నామమున హెచ్చరిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.